భూభారతి చట్టంతో రైతుకు ఎంతో మేలు జరుగుతుందని, ఇది రైతులకు ఓ వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ కొత్తపల్లి గోరి మండలంలోని రైతు వేదిక చిన్న కోడిపాక రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతిని తీసుకొచ్చిందన్నారు. అంతకుముందు భూభారతి చట్టం యొక్క అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోపయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టా జారీలో ఏదైనా పొరపాటు జరిగితే అప్పీల్ చేయడానికి అవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని, దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూభారతి తెస్తామని చెప్పిన ప్రకారం సీనియర్ అధికారులతో అన్ని రాష్ట్రాల్లో విచారణ చేసి సులువైన, పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదారు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ నమూనా ఇంటి పనులకు జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడున్న అధికారులకు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. ఇంటి నిర్మాణ పనులకు నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రేకొండ, కొత్తపల్లి, గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 54 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 22,25,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఒకవేళ అది రికార్డ్ తహసీల్దార్ ఆర్డర్లో తప్పు అయింది సపోజ్, దెన్ మీరు వెంటనే ఉంటే మీరు ఆడియో మీది చాలా ఇందులో చాలా ప్రొవిజన్స్ ఇచ్చారు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్. సోదరులారా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు రైతులకి సులువుగా కొనుగోలు చేస్తున్న వాళ్ళు నేను భూమి కొనుక్కున్నా అని పడవారి దగ్గరికి పోతే అమ్ముకున్న పేరు తీసేసి కొనుగోలు చేసినటువంటి పేరు లెక్కించేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేకుండా పోయింది. ధరణి తీసుకొచ్చి ఆ ధరణి రావడం వల్ల ఈరోజు భూమి దున్నుకున్న పట్టాలు కాక ఈరోజు రైతు భరోసా కానీ, చనిపోతే రైతు బీమా కానీ, బ్యాంకులో పోతే రుణ సౌకర్యం కానీ మనకు అందక అనేక ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కనుక సోదరులారా, ఈ మైక్ వస్తలేదా? ఈ యొక్క జిల్లాకు ఒక మండలం తీసుకోవాలంటే నేను చెప్పా, రేగొండ కానీ, గోరుకొత్తపల్లి మండలం కలెక్టర్ గారు చిన్న మండలాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మీరు తీసుకోవాలని కలెక్టర్ గారికి నా సూచన కూడా చేశారు. ఈ రోజు ఈ మండలంలో రెవెన్యూ అధికారుల పొరపాటు కాదు, ధరణిని తీసుకురావడం వల్ల తహసీల్దార్కు ఉన్న అధికారాన్ని, ఆర్డీఓకు ఉన్న అధికారాన్ని, కలెక్టర్కు ఉన్నటువంటి అధికారాలను తీసేసి గత 10 సంవత్సరాలు రైతులను ఇబ్బంది పెట్టి అనేక అవస్థలు పడడం జరిగింది. కొంతమంది అయితే రైతు పెట్రోల్ పోసుకొని తహసీల్దార్ మీద కూడా పెట్రోల్ పోసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఉంది. రైతులు కూడా 8,000 మంది గత ప్రభుత్వంలో చనిపోవడం జరిగింది. కనుక సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా తహసీల్దార్ దగ్గర విరాసత్ ఉన్నటువంటి భూమి కనుక మీరు దరఖాస్తు పెట్టుకుంటే 30 రోజుల్లో తహసీల్దార్ కనుక దాని మీద పట్టా మార్పిడి చేయకపోతే 31 రోజున ఈ భూభారతి కొత్త చట్టం వల్ల 31 రోజున మీకు విరాసత్ పట్టా, పాస్బుక్ ఇంటికి వచ్చే అధికారం ఈ భూభారతి వల్ల కల్పించడం కూడా ఈ రోజు సివిల్ కోర్టు పోకుండా, కోర్టు చుట్టూ తిరగకుండా భూభారతి చట్టం వల్ల మీకు వెసులుబాటు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దున్నుకునే జోగిల్ నగర్ భూమి కానీ, అదేవిధంగా జగ్గనపేట భూమి